అత్త మీద కోపం దుత్త మీద తీసుకున్నట్టు పబ్లిక్ అంతా ముఖ్యమంత్రి మీద కోపాన్ని పాపం సర్వేకి పోయినోళ్ళ మీద చూయిస్తున్నట్టే ఉన్నది ముచ్చట. అరే ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారు, ఎన్నిసార్లు మా ఇంట్లో పొంటి వస్తారు, మీకు పని లేకుంటే మాకు పని లేదనుకుంటురా అని ముఖం పట్టుకొని తిడుతుండ్రు. పెన్లోడొచ్చి పెరట్ల దిగినట్టు అప్లికేషన్లు తీసుకుండ్రు. అవే కాల్వల పోయినాయో తెలియదు, ఎందుకు వస్తుండ్రు ఊకే మా ఇంట్లో పొంటి అని ముఖం మీదనే శివాట్లు పెడుతుండ్రట. ఇవాళ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లున్న 31, 32 వార్డులల్లా సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకు ఒక లేడీ ఎన్యూమరేటర్ ఒకళ్ళ ఇంటికి పోయి మేడం కొంచెం కుర్చీ ఇస్తారా, కూసోని మీ వివరాలు రాసుకుంటాం అని అడిగిందట. గంతే ఆమె మీద ఇంటిల్లాదులు కుసురుకొని కుర్చీ లేదు గిర్చి లేదు కింద కూర్చొని రాసుకోపో అనుకుంటా ముఖం పట్టుకొని చెప్పిండ్రు. ఇక దాంతో ఆమె చేసేది ఏం లేక కింద కూర్చొని వివరాలు రాసుకొని వచ్చేసింది. సర్కారు వాళ్ళు చేస్తున్న పనులకు ఆఫీసర్లు గట్ల అవమానాలు పాలు కావాల్సి వస్తుంది. మొన్న కలెక్టర్ కు ఇలా ఎన్యూమరేటర్లు గట్లుంది మరి మన ప్రజాపాలనలా సైడ్ ఎఫెక్ట్స్ అని కామెంట్లు చేస్తుండ్రు ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.